హాయ్ అండి. ఈరోజైతే మీ అందరికీ కూడా మునగాకు ఎగ్ ఫ్రై ఎలా చేస్తానని చెప్పేసి అయితే చూపిద్దాం అనుకుంటూ ఉన్నాను. సో, ఇక్కడ వచ్చేసరికి ముందుగా ఒక పాన్ పెట్టేసుకొని అందులోకైతే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి, ఆవాలు చిట్లిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ వేసి అయితే మంచిగా వేయించేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంత అయితే కారం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న మునగాకు కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇది ఒక 2 రోజులు ముందు తెచ్చామని చెప్పేసి కొంచెం వాడిపోయిందని ఉడికించుకున్నాను. సో, మీరు ఫ్రెష్ ఆకు అయితే అలాగే కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఈ మునగాకు వేసి బాగా కలుపుకున్న తర్వాత అండ్ ఇప్పుడైతే మనం ఎగ్స్ కూడా కొట్టి వేసేసుకుందాము. ఎగ్స్ అయితే నేను ఇక్కడ ఒక 5, 6 అయితే వేసుకుంటున్నాను. సో, మేము నలుగురు మనుషులం కాబట్టి అండ్ నలుగురికి సరిపడా చేసుకుంటున్నాను అనమాట. మీరు ఎగ్స్ ఎన్ని కావాలో అని వేసుకోవచ్చండి. బట్ ఎగ్స్ ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది. అండ్ అయితే ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకొని సాల్ట్ కారం 2 సరిపోయిందా లేదా చెక్ చేసుకొని అయితే బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా అడుగు మాడకుండా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో, చూసారు కదా మునగాకు ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అండ్ మీకు ఇది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి.